న్యాయాధిపతుల గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం మొదటి 7 వచనాలు. మనమందరము ప్రోత్సాహం కోసం ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లుగా ప్రార్థన చేయగా, అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. వారు బెజెకులో అదోని బెజెకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అప్పుడు అదోని బెజెక్ తమ కాళ్ళు చేతులు బ్రొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిననెను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఎందుకంటే ఇద్దరు ప్రార్థన చేశారు, హూరు అహరోన్ల మాదిరి, ఆ వైపు ఈ వైపు. కాబట్టి వారిద్దరి ప్రార్థనలు ప్రభు ఆలకించాడు. కాబట్టి మనకు అవసరమైన సందేశాన్ని ఆయన మనకు అనుగ్రహించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గత రాత్రే ప్రారంభ కూటాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా కొంతమందికి తెల్లవారలేదు, ఇప్పుడే కొంతమందికి తెల్లవారింది. పక్షులు గూట్లో నుంచి బయటకు వచ్చినట్లుగా ఒక్కొక్కరు వస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా రావాల్సినవి ఉన్నాయి చాలా పక్షులు. వాటి కోసం మనం గింజలు చల్లుతూ ఉన్నాం, కానీ అవి ఇంకా రాలేదు, వస్తాయి. వారందరి కోసం కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని దాసులు గోపాల్ రెడ్డి గారితో కలిసి నేను మరొకసారి పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపించారు. గతంలో వారు నేను 3 స్థలాలలో ఇద్దరం కలిసి మీటింగ్ చేశాము. మరి ఇప్పుడు తిరుపతిలో కూడా కలిసి మీటింగ్ చేయడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి సంతోషిస్తున్నా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచనం నుండి 7 వచనాలు మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ 1వ అధ్యాయం ప్రారంభంలో యెహోషువ మృతి నొందిన తరువాత అని 1వ అధ్యాయం ప్రారంభం చూస్తాం. అలాగనే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూస్తే యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత అనే మాటలు అక్కడ చూస్తాం. యెహోషువ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ కూడా మోషే మృతి పొందిన తర్వాత జరిగిన సంగతులు. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న సంగతులన్నీ కూడా యెహోషువ మృతి పొందిన తర్వాత జరిగిన సంగతులు. అయితే మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీలు ఏం చేశారంటే యుద్ధం చేశారు. మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీలు ఏం చేశారు? యుద్ధం చేశారు. అలాగనే యెహోషువ మృతి పొందిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. మోషే మృతి పొందిన తర్వాత అది యుద్ధకాలముగానే ఉంది. అలాగనే యెహోషువ మృతి పొందిన తర్వాత కూడా అది యుద్ధకాలముగానే ఉన్నది. బైబిల్ అదే మనకు చెబుతున్నది. నరుల కాలము ఏ కాలం ఇది? భూమి మీద నరుల కాలం ఏ కాలము? యుద్ధకాలం ఇది.
కాబట్టి మోషే మృతి పొందిన తర్వాత యుద్ధం చేశారు. ఇప్పుడు యెహోషువ మృతి పొందిన తర్వాత కూడా యుద్ధం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఏ భూమి మీద ఉన్నాం చెప్పండి? ఏ భూమి మీద ఉన్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. మనమందరం కూడా నిద్రపోయే భూమిలో లేం. మనం ఏ భూమిలో ఉన్నాం? యుద్ధ భూమి. యుద్ధ భూమిలో ఉన్నాం. ప్రియమైన వారలారా, అయితే యెహోషువ మృతి పొందిన తర్వాత యుద్ధం చేసినప్పుడు అక్కడ ఎక్కువగా వినపడిన ధ్వని, ఏ ధ్వని వినపడింది? విజయ ధ్వని వినపడింది. యెహోషువ మృతి పొందిన తర్వాత యుద్ధం జరిగింది. అక్కడ ఏ ధ్వని వినపడింది? ఎక్కువగా విజయ ధ్వని వినపడింది. అయితే యెహోషువ మృతి పొందిన తర్వాత కూడా యుద్ధం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఏ ధ్వని వినపడింది? అపజయ ధ్వని వినపడింది. అందుకే యెహోషువ గ్రంథాన్ని ఏమంటారంటే విజయాల గ్రంథము అంటారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమంటారంటే అపజయాల గ్రంథము అంటారు. న్యాయాధిపతుల కంటే ముందున్న గ్రంథం యెహోషువ గ్రంథం, అది విజయాల గ్రంథం. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడు కనానీయులను అప్పగించాడు. అందుకే దేవుని ప్రజలకు ఏమొచ్చింది? విజయం. అయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేటప్పటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను కనానీయులకు దేవుడు అప్పగించాడు, లేదా అన్యులకు దేవుడు అప్పగించాడు. అందుకే ఇక్కడ ఏం కనపడుతుంది మనకు? అపజయం మనకు కనపడుతుంది. ఇక్కడ అపజయం కనపడుతుంది. అందుకే అక్కడ విజయధ్వని మనకి యెహోషువ గ్రంథంలో కనపడుతుంది. యోర్దాను మొదలుకొని సాగినటువంటి ఆ యాత్రలో విజయధ్వనులు మనకు వినపడ్డాయి. కానీ ఇక్కడ ఎక్కువగా మనకు వినపడిన ధ్వని ఏంటంటే అపజయ ధ్వని ఎక్కువగా వినపడింది అని మనం చూస్తాం. చూడండి, అపజయ ధ్వని ఎట్లా వినపడిందో చెప్పాడు ఇక్కడ. 19వ వచనం చదువుతారా? మొదటి అధ్యాయం 19వ వచనం చివరి లైన్ ఏం రాయబడింది? చివరి లైన్, వారిని వెళ్ళగొట్టలేకపోయిరి అన్నాడు. 21వ వచనంలో కూడా ఏం రాయబడింది? వెళ్ళగొట్టలేదు అని రాయబడింది 21వ వచనంలో. ఆ తర్వాత మీరు చూడండి 28వ వచనం చివరిలో ఏం రాయబడింది? వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు అని రాయబడింది. 30వ వచనంలో ఏం రాయబడింది? వెళ్ళగొట్టలేదు అని రాయబడింది. 32వ వచనంలో ఏం రాయబడింది? వెళ్ళగొట్టలేదు అని రాయబడింది. చూశారా? అపజయ ధ్వనిది ఎక్కువగా మనకు వినపడింది. న్యాయాధిపతుల గ్రంథం అపజయ ధ్వని. యెహోషువ గ్రంథం విజయ ధ్వని అయితే న్యాయాధిపతుల గ్రంథంలో అపజయ ధ్వని. అయితే వారి విజయానికి కారణం ఏమిటి? వీరి అపజయానికి కారణం ఏంటంటే ముఖ్యంగా 2 కారణాలు మనకు కనపడుతున్నాయి. యెహోషువ గ్రంథములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఉన్న విశ్వాసం చాలా గొప్పది. అంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఏమని వాగ్దానం చేశాడు? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడని వారు సందేహింపకుండా రూఢిగా విశ్వసించి విశ్వాసం ద్వారా వారు బలం పొందారు. నెంబర్ 1 వారి విశ్వాసం. నెంబర్ 2 మనం గమనిస్తే వారి విధేయత. అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేశారు. వాళ్ళు దేవుని వాగ్దానాలను విశ్వసించారు. రెండవది, దేవుడు చెప్పింది చేశారంటే దేవునికి విధేయత చూపించారు. ఈ 2 వారిలో కనపడతాయి. అయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథములోకి వచ్చేటప్పటికీ వారు దేవుని మీద విశ్వాసం లేని వారుగా మనకు కనపడుతున్నారు. రెండవది, దేవునికి విధేయత లేని వారుగా కనపడుతున్నారు. ఈ రెండిట్లో తేడా వచ్చేసింది. యెహోషువ గ్రంథములో వారి విశ్వాసము, వారి విధేయత. న్యాయాధిపతుల గ్రంథములో వారి అవిశ్వాసం, వారి అవిధేయత స్పష్టంగా మనకు కనపడుతూ ఉన్నది.
అందుకే దాదాపుగా 7 సార్లు ఏమి రాయబడిందంటే వారు యెహోవా దృష్టికి దోషులైరి అని రాయబడింది. ఏమైనారంట వాళ్ళు? నిర్దోషులైరి అంటే బాగుండేది. పరలోకపు తండ్రి ఎదుట కుమారుడైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాగ నిలబెట్టాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు చెప్పండి. ఆయన నిర్దోషులుగా నిలబెట్టాలనుకుంటుంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనం గమనించినప్పుడు వారు యెహోవా దృష్టికి దోషులైరి, మరలా దోషులైరి, ఇంకా దోషులైరి అనే పదాలు మనకు ఎక్కువగా కనపడతా ఉంటాయి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో. అంటే వారి దోషాలు మనకు ఎక్కువ కనపడతా ఉంటాయి, దోషాలు. అందుకే మనకి ఎక్కువగా ఇక్కడ అపజయ ధ్వని మనకు వినపడుతుంది. వారి అవిశ్వాసం, వారి అవిధేయత, వారి దోషములు బట్టి వారిని దేవుడు ఏం చేశాడంటే వారి శత్రువులకు అప్పగించాడు అన్న సంగతి గత రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ శత్రువులు వారిని 96 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీరు ఆ తర్వాత చదువుకోండి. 96 సంవత్సరాలు వారిని పరిపాలన చేశారు ఈ శత్రువులు. అయితే ఈ శత్రువులు కూడా ఏం చేశారంటే శత్రువులకు అప్పగిస్తే శత్రువులు 96 సంవత్సరాలు పరిపాలన చేసి వారిని కఠినముగా బాధపరిచారు, మరింతగా కఠినముగా బాధపరిచారు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెడితే దేవుడు రక్షకులను, న్యాయాధిపతులను అనుగ్రహించాడు. అందుకే ఈ గ్రంథానికి న్యాయాధిపతులు అని వస్తారు. రక్షకులు అంటారు, న్యాయాధిపతులు అంటారు. మనకు ఆ సంగతి 2వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనపడుతుంది. 2వ అధ్యాయము 16. న్యాయాధిపతులను పుట్టించెను, రక్షకులను అనుగ్రహించెను అనే పదం. ఎందుకే ఈ గ్రంథానికి ఏమంటే న్యాయాధిపతుల గ్రంథం లేదా రక్షకుల గ్రంథము అంటారు. ఈ న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారంటే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది ఉన్నారు. 13 మంది ఉన్నారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు 13 మంది ఉన్నారు. మొత్తం న్యాయాధిపతులు అయితే 15 మంది ఉన్నారు. అంటే ఇక్కడ సంసోను వరకు మనకు కనపడతారు. ఒత్నీయేలు నుంచి సంసోను వరకు ఇక్కడ మనకు కనపడేది. ఆ తర్వాత ఏలీ, సమూయేలు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ గ్రంథంలో మనకు కనపడరు. సమూయేలు మొదటి గ్రంథంలో కనపడతారు వాళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం. అయితే ఈ 13 మంది న్యాయాధిపతులు ఎంతకాలం పరిపాలన చేశారంటే వాళ్ళు 296 సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళు 296 సంవత్సరాలు. అంటే శత్రువులు ఎంతకాలం పరిపాలన చేశారు? 96 సంవత్సరాలు పరిపాలన చేస్తే 114 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. అయితే ఈ రక్షకులుగా, న్యాయాధిపతులుగా ఉన్నవారు 296 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంటే మొత్తం 410 సంవత్సరాలు. శత్రువుల పరిపాలన 114, అలాగనే న్యాయాధిపతుల పరిపాలన 296. మొత్తం ఎంత అంటే 410. అంటే ఈ న్యాయాధిపతుల గ్రంథము యొక్క ఈ చరిత్ర అంతా కలిసి దాదాపుగా 410 సంవత్సరాల చరిత్ర అంటారు దీన్ని. ఈ న్యాయాధిపతుల గ్రంథం యొక్క చరిత్రను 410 సంవత్సరాల చరిత్ర అంటారు ఈ చరిత్ర. కాబట్టి ఈ గ్రంథములో 410 సంవత్సరాల చరిత్ర మనకి ఈ గ్రంథంలో కనపడుతూ ఉంది. అయితే తక్కువ కాలము దేవుడు శత్రువులకు అప్పగించాడు, ఆయన ఎక్కువ కాలం న్యాయాధిపతులకు అప్పగించాడు. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శత్రువులు బాధ పెట్టిన కాలము ఎంతకాలము? తక్కువ కాలం. అలాగనే న్యాయాధిపతుల కాలం ఎంతకాలం అంటే ఎక్కువ కాలం. వీళ్ళది 296, వాళ్ళని చూస్తే 114. అంటే దేవుని ప్రజలు శ్రమ అనుభవించిన కాలం తక్కువనా ఎక్కువనా? తక్కువే. కొత్త నిబంధన సత్యం కూడా మనకు అదే చెప్తా ఉంది. కొత్త నిబంధన సత్యం కూడా మనకు అదే చెప్తుంది. స్వామి సత్యం ఎవరికి తెలిసి ఉండాలి? ఎవరికి తెలిసి ఉండాలి? స్వామినాథం గారికి తెలిసి ఉండాలనా? మనందరికీ తెలిసి ఉండాలి. మనమంతా పూజారులం కదా. మనమంతా ఎవరము?
పూజారికి ఏం తెలిసి ఉండాలి? సత్యం తెలిసి ఉండాలి. మనమంతా పూజారులమే, మనకేం పిలక ఉండదు, జంజం ఉండదు, మన దగ్గర ఏం గంట కూడా ఉండదు. కానీ మనం అందరం కూడా పూజారులం, అంటే యాజకులం. పూజారి అంటే ఎవరు? యాజకుడు, ప్రార్థన చేసేవాడు, దేవుని ఆరాధన చేసేవాడు. మనమంతా యాజకులం. కొత్త నిబంధన యాజకులు ఎవరంటే విశ్వాసులమైన మనమే యాజకులం. మనమంతా చాలాసార్లు మేము దళితులం అంటూ ఉంటాం, మేము బీసీలం, మేము ఓసీలం. ఇది కాదు. మనమంతా ఎవరం? మనమంతా యాజకులం. మన కులం ఏ కులం? యాజకులం. అంటే ప్రార్థన చేసే వాళ్ళం, ఆరాధన చేసే వాళ్ళం, సువార్త చెప్పే వాళ్ళం, పరిచర్య చేసే వాళ్ళం. అది చెప్పాడనమాట. కాబట్టి ఈ పూజారికి ఏం తెలిసి ఉండాలంటే సత్యం తెలిసి ఉండాలి. ఏ సత్యము? స్వామి సత్యం తెలిసి ఉండాలి. అక్కడ 114 సంవత్సరాలు వాళ్ళు శత్రువుల ద్వారా పరిపాలించబడి శ్రమ పొందారు. కానీ 296 సంవత్సరాలు న్యాయాధిపతుల పరిపాలనలో వారు నెమ్మది పొందారు. అంటే దేవుని ప్రజలకు శ్రమకాలం ఎక్కువగా ఉందా, నెమ్మది కాలం ఎక్కువగా ఉందా? నెమ్మది కాలం ఎక్కువగా ఉంది, శ్రమకాలం తక్కువగా ఉంది. బైబిల్ చెబుతున్న సత్యాన్ని ఇది మనం గమనించాలి. చూడండి, కొత్త నిబంధన కూడా మనకు అదే చెబుతూ ఉంది. కొత్త నిబంధన మనకు చెబుతున్న సత్యం కూడా అదే. పేతురు రాసిన మొదటి పత్రికలో, ఇది భక్తకోటికి, సార్వత్రిక సంఘానికి పేతురు రాశాడు ఈ పత్రిక. స్థానిక సంఘానికి కాదు, సార్వత్రిక సంఘానికి. ఆ కాలములో దేవుని ప్రజలు కొన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమలలో ఉన్నటువంటి దేవుని ప్రజలను ఉద్దేశించి పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలో పౌలు ఏమని రాస్తున్నాడంటే, మొదటి అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము. ఎంతకాలం అన్నాడు? కొంచెము కాలం. అది బైబిల్ చెబుతున్నది. ఎంతకాలం మీకు దుఃఖము? కొంచెము కాలం. దేని బట్టి అన్నాడు? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అంటే పరలోకములో మీకున్న స్వాస్థ్యమును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. అయితే ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము. అవసరమును బట్టి. దేని బట్టి? మనకు శ్రమ కూడా అవసరమే. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు నాకు ఏసీనే అవసరం అంటే కాదు. కరెంటు పోతుంది, అప్పుడప్పుడు కరెంటు పోతుంది, ఏసీ ఉండదు. ఉడక కూడా నీకు అవసరమే, అది కూడా మనకు అవసరమే. అందుకే అవసరమును బట్టి అన్నాడు. అవసరమును బట్టి. దేవుడు ఎప్పుడైనా మన జీవితాలలో ఒక శ్రమను, ఒక బాధను, ఒక దుఃఖాన్ని అనుమతిస్తున్నాడంటే అది అవసరం ఉంది. ఏముంది? అది అవసరం ఉంది మనకు. చాలాసార్లు మనకేంటంటే, ఆ శ్రమ నాకు అవసరం లేదు, ఆ దుఃఖం నాకు అవసరం లేదు, ఆ బాధ నాకు అవసరం లేదు, ఆ ఇబ్బంది నాకు అవసరం లేదు అంటే కుదరదు. నీకు అవసరం ఉంది, నాకు అవసరం ఉంది. అవసరమును బట్టి అంతే. అనవసరంగా దేవుడు ఎప్పుడైనా అనుమతిస్తాడా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకోసం 114 సంవత్సరాలు శత్రువులకు అప్పగించాడు చెప్పండి? అవసరమును బట్టి అంతే. అవసరం ఉంది. ఆయన అవసరమును బట్టే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్నిసార్లు అలాగా దేవుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. అనవసరంగా దేవుడు ఎప్పుడు చేయడు, దేవుడు ఎప్పుడు చేయడు. అది బైబిల్ మనకు చెబుతున్నది. ఇదే పేతురు మళ్ళీ చివరి అధ్యాయంలో కూడా అదే మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. నేను మరలా చెప్పుచున్నానని. ఒకసారి రాయబడి ఉంటే ఇంపార్టెంట్ అంటారు, రెండవసారి రాయబడి ఉంటే అది వెరీ ఇంపార్టెంట్ అంటారు, మూడవసారి రాయబడి ఉంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు.
ఇప్పుడు 5వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం ఏమన్నాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఎంతకాలము? కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును, యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగురుగాక. ఆమేన్. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట అన్నాడు. మీరు శ్రమపడిన పిమ్మట తానే మళ్ళీ జోక్యం చేసుకుంటున్నాడు. మళ్ళీ తానే జోక్యం చేసుకున్నాడు. శత్రువులకు అప్పగించే విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. శత్రువుల నుంచి మళ్ళీ విడిపించే విషయంలో కూడా ఎవరు జోక్యం చేసుకుంటున్నారు? తానే. అది తానే అన్నాడు. అప్పుడు తానే, ఇప్పుడు తానే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక శ్రమ వచ్చిందంటే దేవుడే మనల్ని అప్పగించాడు అనుకోవాలి. దాని నుంచి విడుదల పొందుతున్నామంటే దేవుడే దాన్ని జరిగిస్తున్నాడు అనుకోవాలి మనం. అయితే మనం ఎప్పుడుసారి ఏమనుకుంటామంటే ఒక శ్రమ సంభవిస్తే సాతానుకు సంబంధమైంది అంటాం, దాని నుంచి మనం విడుదల పొందితే ఇది దేవునికి సంబంధమైంది అంటాం. అలా కాదు. అవసరమును బట్టి దేవుడు కొన్నిసార్లు అలా అనుమతిస్తాడు. అంతే, అది అవసరం ఉంది. మనకు విలాప వాక్యాల్లో కూడా ఒక మాట చెప్తాడు చూడండి. మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు అందరూ బాగానే ఉండారు, నాకే శ్రమ వచ్చిందని కొన్నిసార్లు అనుకుంటాం. అంటే మనమే దేవుడు వాంటెడ్గా కొన్నిసార్లు మనం శ్రమ పెడుతున్నట్టుగా మనం తలస్తాం. కానీ బైబిల్ ఏం చెబుతా ఉందో చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం 31, 32, 33 ఏం చెప్తా ఉన్నది? ప్రభువు సర్వకాలము విడనాడాడు. ఆయన బాధ పెట్టిననంటే బాధ పెడతాడా లేదా? బాధ పెట్టినను అంటే అర్థమైంది, బాధ పెడతాడు అవసరాన్ని బట్టి, దుఃఖ పెడతాడు అవసరాన్ని బట్టి, శ్రమపరుస్తాడు అవసరాన్ని బట్టి. పెట్టినను అన్నాడు. తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. బాధ పెడతాడు, మళ్ళీ జాలి పడతాడు. అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా పిల్లల్ని బాధ పెడతా ఉంటాం చూడమ్మా. ఏ పేరెంట్స్ కూడా మీరు చెప్పండి అమ్మ, గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి, మా పిల్లలను మేము ఎప్పుడు బాధ పెట్టలేదు, మా ద్వారా మా పిల్లలు ఎప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు గారలేదు అనే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే పొరపాటున చేతులు ఎత్తండి అమ్మా. ఇది పొరపాటున. ఎనీ పేరెంట్స్ ఛాలెంజ్, ఎవరు కూడా చెప్పలేరు. ఏ పేరెంట్స్ అయినా సరే ఎప్పుడైనా సరే మా పిల్లలు ఏడవలేదు, మా పిల్లలు బాధపడలేదు, మా పిల్లలు దుఃఖపడలేదు అంటారా ఎవరైనా? చిన్న పిల్లలు మొదలుకొని ఎల్కేజీ మొదలుకొని పీజీ వరకు అడగండి, బాధపడిన వాళ్ళే మనకు కనపడతారు, దుఃఖపడిన వాళ్ళే కనపడతారు. అయితే వాళ్ళని ఎందుకోసం మనం బాధ పెడతాం చెప్పండి? ఎందుకోసం బాధ పెట్టేదమ్మా పిల్లలను? ఎందుకోసం దుఃఖ పెడతాం పిల్లల్ని చెప్పండి? అంటే వాంటెడ్గా పెడతామా? బాధ పెట్టడం, దుఃఖ పెట్టడం వాంటెడ్గా చేస్తామా? ఉదాహరణకు స్కూలుకు పోమంటే స్కూలుకు పోకుండా వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. ఎంత మంచి పని చేస్తున్నావురా మై సన్, మై డియర్ సన్, మై డియర్ డాటర్ అని చెప్పి, మై లవింగ్ డాటర్, మై లవింగ్ సన్ అని చెప్పి అలాగా ముద్దు పెట్టేసుకుంటామా? ఏమా ముద్దు పెట్టుకుంటామా? ఏం చేస్తాం? ఒక గుద్దేస్తాం. గుద్దేస్తానే వాళ్ళు ఏమంటాడు? మళ్ళీ వాళ్ళు ఏడుస్తాను, మళ్ళీ మనం ఏమైపోతాము? మళ్ళీ మనం ఏమైపోతాం చెప్పండి? మళ్ళీ జాలి పడతాం. మనం ఎంతగా మనం బాధ పెడతామో, కోపపడతామో, వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎప్పుడైతే కారుతాయో మళ్ళీ మన హృదయం ఏమైపోతుందంటే ఇదైపోతుంది. ఎందుకు రా నువ్వు చెప్పినట్టు వినకుండా, ఎందుకు అమ్మా నువ్వు చెప్పినట్టు వినకుండా, నన్ను కొట్టేటట్టుగా నువ్వు ఎందుకు చేసావు? రా బిడ్డారా, రా కొడుకారా అని తగ్గించుకొని, ఇది ఐస్ క్రీమ్ తింటావా, చాక్లెట్ తింటావా, నీకేం కావాలో చెప్పురా అని చెప్తాం. అంటే మళ్ళీ వెంటనే మనం ఏమైపోతున్నామంటే జాలి పడుతున్నాం.
ఏమన్నా హృదయపూర్వకంగా మనం ఏమైనా బాధ పెడుతున్నామా? హృదయపూర్వకంగా కాదా బాధ, వాళ్ళల్లో ఒక మార్పు తీసుకురావడానికి ఆ బాధ, చదువుకున్న విలువ వారు అర్థం చేసుకోవడానికి ఆ బాధ పెడతామంతే. బాధ పెట్టేది అంతే. దేనికోసం పెడతాం చెప్పండి? ఇలాగ అనేక విషయాలలో మనం చాలాసార్లు మనకు తెలియకుండానే మన పిల్లలను మనం ఏం చేస్తూ ఉంటామంటే బాధ పెడతా ఉంటాం. దేనికోసం వాళ్ళలో ఒక మార్పు తీసుకురావడం కోసమే మనం బాధ పెట్టేది. దేవుడు కూడా మనను ఒక బాధ పెడుతున్నాడంటే, ఒక శ్రమ పెడుతున్నాడంటే, ఒక దుఃఖ పెడుతున్నాడంటే ఆయన కోరుకున్న మార్పు మనలో రావడానికే. అదే చెప్పాడు అక్కడ. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. మన పిల్లలకు ఎప్పుడైనా హృదయపూర్వకంగా బాధను కలగజేస్తాము. హృదయపూర్వకంగా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తమ బిడ్డలకు బాధ చేయబోడు. అవసరమును బట్టి అంతే. మనం అవసరమును బట్టే. అలాగనే దేవుడు కూడా కొన్నిసార్లు అవసరమును బట్టి అంతే ఆయన బాధ పెడతారు, ఆయన దుఃఖ పెడతారు. ఆనాడు ఇశ్రాయేలీయులను కూడా అవసరమును బట్టి, ఈనాడు విశ్వాసులైన అవసరమును బట్టి అంతే. అవసరమును బట్టి 114 సంవత్సరాలు శత్రువులకు అప్పగించాడు. కానీ ఆ తర్వాత వారిలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి వారి కొరకు రక్షకులను, న్యాయాధిపతులను నియమించి వారు శత్రువుల నుంచి విడిపించి వారికి ఏం కలగజేశాడు? నెమ్మది. అంటే 296 సంవత్సరాలు వారికి నెమ్మది కలగజేశాడు అని మనం చూస్తాం. అంటే మనకు శ్రమ కాలము తక్కువగా ఉన్నది, నెమ్మది కాలము ఎక్కువగా ఉన్నది. బైబిల్లో కూడా చూడండి, భక్తుల విషయాల్లో కూడా మనం చూస్తాం. చాలామంది భక్తుల విషయాలలో కూడా ఏసేపు శ్రమ కాలం తక్కువగా ఉందా, నెమ్మది పొందిన కాలం ఎక్కువగా ఉందా చెప్పండి? ఏసేపుకు శ్రమ కాలం తక్కువగానే ఉంది. నాకు తెలిసి ఆయన శ్రమ పడింది 13 సంవత్సరాలు. ఆయన నెమ్మదిగా ఉన్నది ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు. ఏసేపు ఎంతకాలం బతికాడు? 110 సంవత్సరాలు కదండి. 110 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఆయన శ్రమ పడ్డాడు. 13 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన ఐగుప్తు దేశానికి అధికారి అయి నెమ్మది పొందాడు. చూసారా? శ్రమకాలము తక్కువగా ఉంది, నెమ్మది పొందిన కాలం ఎక్కువగా ఉంది. అలాగనే దావీదు కూడా సౌలు ద్వారా శ్రమ అనుభవించిన కాలం తక్కువగా ఉంది, రాజ్య పరిపాలనలో ఆయన నెమ్మది పొందిన కాలం ఎక్కువగా ఉంది. ఆయన నెమ్మది పొందిన కాలం ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా శ్రమకాలం తక్కువగా ఉంటుంది, నెమ్మది పొందే కాలం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారమ్మా, నేను ఈ మాటలు చెబుతూ ఉంటే కొంతమందిలో ఇంకొక ప్రశ్న బయలుదేరుతూ ఉంది అనుకుంటున్నాను. నువ్వు చెప్పేదేమో బాగానే ఉందన్నా వాక్య ప్రకారంగా, కానీ మా ప్రకారంగా చూస్తే అది సరిపోవడం లేదే అనుకుంటున్నారు. వాక్య ప్రకారంగా ఏమో శ్రమకాలం తక్కువది, నెమ్మది కాలం ఎక్కువ అని చెబుతున్నావు. మాకు చూస్తే శ్రమకాలం ఎక్కువగా ఉంది, నెమ్మది కాలం తక్కువగా ఉంది అనుకుంటున్నాం. ఏమో ఈ ప్రశ్న బయలుదేరుతుందా? వాళ్ళు శ్రమకాలం పొందడానికి కారణం ఏంటంటే యెహోవా దృష్టికి వాళ్ళు ఏమయ్యారు? దోషులయ్యారు. ఎప్పుడైతే దోషములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టారో వారు నెమ్మది పొందారు. మనకు శ్రమకాలం ఎక్కువగా ఉందంటే మనము దోషాలు చేసేది కూడా పీరియడ్ ఎక్కువగా ఉంది అనుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది ఇంకా మనం దోషాలు చేస్తూనే ఉన్నామేమో, అందుకే మనకు నెమ్మది కాలం దొరకలేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆ పీరియడ్ తగ్గలేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. వాళ్ళకి ఎందుకు ఆ పీరియడ్ తక్కువైంది అంటే అవసరాన్ని బట్టి దేవుడు మమ్మల్ని శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు అని వారు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళలో ఒక మార్పు వచ్చేసింది. కాబట్టి మనలో ప్రభువు కోరుకున్న మార్పు రావాలి. మనం కోరుకున్న మార్పు కాదు, ప్రభువు కోరుకున్న మార్పు.